స్విమ్మింగ్ ఉన్నతమైన క్రీడని స్విమ్మింగ్ చేయడం ద్వారా ఎంతో ఆరోగ్యవంతులుగా ఉంటారని తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. ఆక్వా డెవిల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 25 సంవత్సరాలుగా ఈత పోటీలు కృష్ణానదిలో నిర్వహించడం విజయవాడ నగరానికి గర్వకారణమని వెల్లడించారు. రాజధాని అమరావతి ప్రాంతంలో ఇటువంటి క్రీడలు ప్రోత్సహించడం ఆహ్వానించదగ్గ విషయమని అన్నారు. దుర్గా ఘాట్ వద్ద ఆక్వా డెవిల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రివర్ క్రాసింగ్ ఈత పోటీలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హాజరై ఈత పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్విమ్మింగ్ చేయడం వల్ల ఎంతో ఆరోగ్యం వస్తుందని అన్నారు. గత 25 సంవత్సరాలుగా రివర్ క్రాసింగ్ ఈత పోటీలను నిర్వహిస్తున్న ఆక్వా డెవిల్స్ అసోసియేషన్ సభ్యులకు అభినందనలు తెలియజేశారు. అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అసోసియేషన్ మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. సిల్వర్ జూబ్లీ జరుపుకుంటున్న ఆక్వా డెవిల్స్ అసోసియేషన్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. అసోసియేషన్ ప్రెసిడెంట్ వెలగపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ 25 సంవత్సరాలుగా ఈ రివర్ క్రాసింగ్ ఈత పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ నాయకులు ఆకుల శ్రీనివాస్ మాట్లాడుతూ సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించుకుంటున్న ఆక్వా డెవిల్స్ అసోసియేషన్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆక్వా డెవిల్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ లింగిపిల్లి రామకృష్ణ మాట్లాడుతూ పిల్లల నుండి 80 ఏళ్ల వృద్ధుల వరకు ఈ పోటీలలో పాల్గొన్నారన్నారు. హైదరాబాద్ మొదలుకొని దూర ప్రాంతాల నుంచి పోటీలో పాల్గొనేందుకు వచ్చారని, సుమారు 2500 మంది ఈ ఈత పోటీలో పాల్గొన్నారని తెలిపారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆక్వా డెవిల్స్ స్విమ్మర్స్కి అదొక వేదిక. సిల్వర్ జూబ్లీ సందర్భంగా అంటే 25 సంవత్సరాల నుంచి ఈ పోటీల్ని జరపడం, ఇది 25వ రివర్ క్రాసింగ్ కాంపిటీషన్. ఈరోజు హైదరాబాద్ ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి దీనిలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. స్విమ్మింగ్ అనేది ఎంత ఉన్నతమైన క్రీడో మనందరికీ తెలుసు. స్విమ్మర్స్కి బాడీలో ఉన్న అన్ని అవయవాలు కదలటమే కాకుండా దేని మీద బడ్డీని పడకుండా ఆరోగ్యాన్ని పెంపొందించే ఎక్సర్సైజ్ ఏదైనా ఉందంటే అది స్విమ్మింగు. ఇవాళ పసిపిల్లల దగ్గర నుంచి 89 ఏళ్ల వృద్ధుల వరకు కూడా ఇక్కడ కాంపిటీషన్లో పాల్గొనడం చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది. 89 ఒక మహిళ, ఆవిడ వయసు 89 అని చెప్పారు. ఆవిడ ఎంతో ఉత్సాహంగా నీళ్ళల్లో స్విమ్ చేస్తూ ఉన్నారు. అంటే ఎంత కాన్ఫిడెన్స్, ఎంత గుండె ధైర్యం, తన మీద తనకి ఎంత ఆత్మస్థైర్యం ఉండబట్టి వాళ్ళు అలా వెళ్ళగలుగుతూ ఉన్నారు. మరి పసిపిల్లలు ఇంకా ఊహ తెలిసిందో లేదా అన్నట్టుకున్న పసిపిల్లలు కూడా ఈ రోజున ఎంతో ధైర్యంగా వెళ్తూ ఉన్నారు. మరి ఆక్వా డెవిల్స్ వారికి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నాను. దీన్ని క్రమం తప్పకుండా ప్రతిసారి అనేక సర్వీస్ యాక్టివిటీ కూడా చేస్తూ ఉన్నారు. బోల్డ్ సర్వీస్ నేను చూసిన నేను నా చెవులతో వినడం జరిగింది. అనేకమైన సర్వీస్ యాక్టివిటీ చేస్తూ మరి స్విమ్మర్స్ని ఎంకరేజ్ చేస్తూ రోజు ఒక క్రమమైన దానిలో స్విమ్మింగ్ చేసే దానిలో వాళ్ళు మరి ఎంతో ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉన్నారు. ఆక్వా డెవిల్స్ వారి సిల్వర్ జూబ్లీ సందర్భంగా వారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ అమరావతి నగరం రాజధాని, ఆంధ్ర రాష్ట్ర రాజధాని నగరంలో ఇలాంటి క్రీడల్ని ప్రోత్సహిస్తున్నందుకు ఆక్వా డెవిల్స్ అని మరొకసారి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.